ఎగ్ బిర్యానీ ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 5 ఎగ్స్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక కడాయి అయితే పక్కకు పెట్టుకొని బిర్యానీ వేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సగం తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని అంతా కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే 4 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని పెరుగు కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కారం వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని అలాగే బిర్యానీ మసాలా గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం అయితే వాటర్ పెట్టుకొని ఇందులోనే కోల్ గరం మసాలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత నీళ్ళన్నీ కూడా మరిగిన తర్వాత ఇలా రైస్ వేసుకొని అంతా కూడా రైస్ 90% ఉడికిన తర్వాత మసాలాలో వేసుకొని 15